రోజుకో మీడియా సమావేశంతో జిల్లాలో జనసేన పార్టీని నవ్వులు పాలు చేస్తున్నారు జనసేన నేతలు. నిన్నటి వరకు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులరెడ్డి జిల్లా జనసేన పార్టీకి దొరకటం జిల్లా జనసేన అదృష్టమని ఎగిరెగిరి మాట్లాడిన జిల్లా జనసేన పార్టీ ప్రచార కమిటీ కోఆర్డినేటర్ జడా బాలనాగేంద్ర యాదవ్ ఇప్పుడు అసలు జిల్లా రాజకీయాలకు బాలినేని శ్రీనివాసులరెడ్డి ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి అనర్హులని, బాలినేని వైసీపీ పార్టీని వీడి జనసేన పార్టీలో చేరింది పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో కాదని, గతంలో అటవీ శాఖ మంత్రిగా బాలినేని దోచుకున్న అక్రమ సంపద ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే జనసేన పార్టీలో చేరారని, ఇటీవల ఒంగోలులో జరిగిన డీలిమిటేషన్ సమావేశంలో కూడా నిజమైన జనసేన పార్టీ నాయకులు లేరని, అందరూ వైసీపీ నుండి వచ్చిన వాళ్లేనని, ఆ సమావేశం ఒంగోలులో బాలినేని తన బల ప్రదర్శన కోసం ఏర్పాటు చేశారు అని తెలిపారు. బాలినేని అసలు అనుచరులు ఇప్పుడు ఇంకా వైసీపీ పార్టీలోనే ఉన్నారని, తిరిగి బాలినేని ఏదో ఒకరోజు వైసీపీ గూటికి చేరతారని, బాలినేని ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి చేసిన అవినీతి అక్రమాల గురించి చెప్పాలి అంటే పెద్ద బాల శిక్ష అంత పుస్తకమవుతుందని, త్వరలోనే బాలినేని అక్రమ ఆస్తులపై ఈడీకి ఫిర్యాదు చేస్తానని జడా బాలనాగేంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్నోళ్ళు కూడా బాలినేని కూటమి విస్మరిస్తున్నాడు, కూటమి ధర్మాన్ని పాటించడం లేదని, ఆ రోజు బాలినేని సస్పెండ్ చేయించలేదా అని మీ ద్వారా మా జనసేన సోదరి సోదరుమణులకి తెలియజేస్తున్నా. అలాగే ముఖ్యంగా జనసేన పార్టీ స్థానిక సంస్థల డీలిమిటేషన్ ప్రక్రియలో రాష్ట్రంలో అన్ని చోట్ల బాలినేని లేని చోట్ల సంస్థాగతంగా మున్సిపాలిటీలకు సంబంధించిన కార్పొరేషన్లకు సంబంధించిన ప్రతినిధులతోనే సమావేశం ఏర్పాటు చేశారు తప్పితే బాలినేని వెళ్ళిన కాడ 3 చోట్ల బల ప్రదర్శన చేయించాడు. తన సొంత నిధుల్ని పెట్టి ఒక చీకటి బృందాన్ని పెట్టి ఎందుకు చేయించాడంటే ఇదంతా వారి పుత్రరత్నం వెనకాలండి వ్యూహం చేసి బాలినేనికి పవన్ కళ్యాణ్తో ఉన్న సాన్నిహిత్యం ఇంతటిది ఇంత గొప్పది అని హైప్ చేయించి జనసేన అభ్యర్థుల దగ్గర జనసేన నాయకుల దగ్గర బేరసారాల కోసం ఈ హైప్ కార్యక్రమాలు చేయించాడు. బాలినేని తిరుపతిలో ఏం మాట్లాడారు జనసేన నాయకులకి గుర్తుందా అని నేను మరోసారి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. తిరుపతిలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్న సాన్నిహిత్యాన్ని అతనేదో చిన్నప్పటి నుంచి బాలినేనితో తిరిగినట్టు ఒకేసారి రాజకీయాల్లోకి బాలినేని కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి వచ్చి మంచి స్నేహితుల్లాగా ఉన్నట్టుగా పవన్ కళ్యాణ్ గారితో అతనుకున్న అనుబంధాన్ని హైప్ చేసి పబ్లిక్ మీటింగ్లోనే మాట్లాడారు. అలాగే దేవాలయం జనసేన ఆఫీస్ ఏ రాజకీయ పార్టీకైనా దేవాలయం లాంటిది పార్టీ, ఆ పార్టీ మూతే పడింది అని తన్నోట్తోనే స్వయంగా చెప్పారు. తన దగ్గరుండే కోటరీ ఓపెన్ చేయించడం లేదు అని చెప్పారు. ఈయన ఎప్పుడు వచ్చారు, వాళ్ళు ఇప్పటి నుంచి పనిచేస్తున్నారు. పార్టీ పెట్టిన 14 సంవత్సరం నుంచి ఈరోజు దాకా వాళ్ళే పవన్ కళ్యాణ్ దగ్గర మంచి కార్యక్రమాలు అన్నీ చక్కబెడతా ఉన్నారు. ఈయన వచ్చి ఆ మనుషుల మీద అక్కడ పనిచేసే కళ్యాణ్ గారి దగ్గర పనిచేసే ఆఫీసు వ్యవస్థ మీద బురద చల్లలేదా, అది పబ్లిక్ సమావేశంలో చెప్పారా లేదా అని నేను మిమ్మల్ని మీడియా ద్వారా నన్ను సస్పెండ్ చేయొచ్చుమన్న ఆ చీకటి వంశీని, ఆ రాయపాటి అరుణ గారిని, వారి భజన బృందాన్ని మరోసారి గుర్తు చేస్తున్నా. అది నేను చెప్పా అన్న, ప్రతినిధుల సమావేశం పెడదాం, తిరుపతిలో రచ్చయింది, జనాలు ఎక్కువ మంది ఉంటే రచ్చ అవుతుంది, నువ్వు కూడా జనాలను చూసి ఆవేశపడి చెప్తా ఉంటావు, నీకు ఈ 3 సంవత్సరాల నుంచి జనాలు నీ దగ్గరికి రావటం లేదు, ఈ జనాలను చూసి నీలో ఆవేశం పొంగి నీలో
మంచి రాకపోగా తప్పులు వస్తున్నాయి అని చెప్పా. ఫస్ట్ అద్దంకి బస్టాండ్ కేబీ రెస్టారెంట్లో ప్రతినిధుల సభ అన్నారు. తర్వాత కాదు, ఫంక్షన్ హాల్ చేద్దామని చెప్పారు. ఆ ఫంక్షన్ హాల్లో ఏం జరిగింది? జనసేన పార్టీ నిజమైన నాయకులు రాలేదు. అది బాలినేని బల ప్రదర్శనగా జరిగింది. పశ్చిమ ప్రాంతం నుంచి గతంలో నీ దగ్గర పనిచేసిన వైసీపీ జనాల్ని తీసుకొని వచ్చి కళ్యాణ మండపాన్ని ఫిలప్ చేసిన మాట వాస్తవం కాదా? దానికి నేనే ప్రత్యక్ష నిదర్శనం. పశ్చిమ ప్రాంతం నుంచి 500-600 మందిని పిలిపించావు. వాళ్ళకి కార్లు, మందు సీసాలు ఏర్పాటు చేసి నీ పుత్రరత్నం వాళ్ళకి సప్లై చేయలేదా అని ప్రశ్నిస్తున్నా. ఈ 3 విషయాల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీ విషయం అయితేమి, కూటమి ప్రభుత్వం ఆంతరిక విషయాలైతేమి మాట్లాడినప్పుడు చీకటి వంశీకి, అరుణాకి, జిల్లాలో ఉన్న జనసేన పార్టీ నాయకులందరికీ ఇవి కళ్ళు కనిపించలేదా, చెవులకి వినపడలేదా అని మరొకసారి మిమ్మల్ని మాట్లాడుతూ ఉన్నా మీడియా ద్వారా. తెలుసుకోండి, జనసేన పార్టీలో బాలినేని పవన్ కళ్యాణ్ మీద ప్రేమతో రాలేదు. పవన్ కళ్యాణ్ దగ్గర ఫారెస్ట్ శాఖ ఉందని వచ్చాడు. ఆ ఫారెస్ట్ శాఖని గతంలో నీ దగ్గర ఉంది. నీ పుత్రరత్నం ఫారెస్ట్ శాఖ మంత్రిగా ఉంటే ఫారెస్ట్ శాఖలో ఉండే బినామీ పేర్ల మీద చేయించి తను గుప్పిట్లో పెట్టుకున్నాడు. వాటన్నిటినీ రాటిఫై చేసుకోవటానికే తండ్రిని జనసేనలోకి పంపించి అతను ఆర్థికంగా ఉన్నతమైన స్థానాలకి ఇంకా చేరాలని పుత్రరత్నం కోరిక. పుత్రరత్నం గురించి పెద్దాయన బాబాయ్ బాలినేని గురించి చెప్పాలంటే పెద్దాయన బాబాయ్ బాలినేనిది పెద్దవాళ్ళ శిక్ష అంత పుస్తకం ఉంది. అవినీతి భాగవతాలు చిన్నబాబుది చిన్నబాల శిక్ష పుస్తకం ఉంది. అవినీతి చిట్టా చెప్తా. నేనైతే రెడీగా ఉన్నా. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మీ భజన బృందానికి నేను సవాల్ విసురుతున్నా. నేనైతే రెడీ. ఎవరెవరు వస్తారో రండి, పత్రికా ముఖంగా మాట్లాడదామా, డిబేట్లో కూర్చుందామా. రాయపాటి అరుణ గారు, చెల్లెమ్మ నువ్వు మా సోదరి లాంటి దానివి, నువ్వు డిబేట్లు బాగా చెప్తుంటావంట కదా, నీ డిబేట్లలో నేను కూడా వస్తాను. బాలినేని పుత్రరత్నం అఘాయిత్యాల గురించి మన డిబేట్లో మాట్లాడుకుందామా. నేనైతే రెడీ. నువ్వు కూడా రెడీ అవుతావా? నేను నా సవాల్ని నువ్వు స్వీకరించాలి చెల్లెమ్మ. నా బడుగు బలహీన వర్గ వాళ్ళేమో బాలినేని వారి తనయులు హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఫ్లైట్లో విదేశాలకు తిరుగుతూ ఏడా బడుగు బలహీన వర్గాల్ని ఒంగోలులో నడి రోడ్ల మీద తిప్పుతూ ప్రశ్నించే వాళ్ళని జీతబత్యాలు పెట్టి, నాలాంటి వాళ్ళ మీదకి జీతబత్యాలు అద్దె మనుషుల్ని పెట్టి నా మీద దాడి చేయిస్తావా వ్యక్తిగతంగా? బాలినేని గుర్తుపెట్టుకో. నీ పుత్రుడికి చెప్పు, ఇప్పుడు కూడా మానుకోలేదు. గంజాయి మైండ్, డ్రగ్ మైండ్ మానుకోలా. నీ పుత్రుడు మార్చుకోమని చెప్పు. నన్ను 2 రోజులు మించి రకరకాలుగా వేధిస్తున్నాడు నీ పుత్రుడు. నేను దేనికైనా సిద్ధమే. నువ్వు ఏం చేసినా నేను రెడీగా ఉన్నాను. నేనైతే నీ మీద, నీ పుత్రుడి మీద ఉన్న అఘాయిత్యాలు, అవినీతిని బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నా. నేను రెడీ. నువ్వు నీ పుత్రరత్నం రండి. నా బడుగు బలహీన వర్గాలను ముందుకు తీసుకు పెట్టాం అది భావ్యం కాదని నేను మీ ద్వారా మళ్ళీ తెలియజేస్తా ఉన్నా. బాలినేని ఎంత మంచివాడు, చేతికి ఎముకలేని చెయ్యంట. మా చెల్లెమ్మ అరుణ చెప్పుద్ది. చెల్లెమ్మ చేతికి ఎముక లేకపోతే బాలినేని శ్రీలంక, హాంకాంగు, మలేషియా, దుబాయ్కి పోయి
పేకాట పాపారావులాగా చేతుల్లో కార్డులు పేకాట పుస్తకాలు ఎట్ట పట్టుకుంటాడు చెల్లెమ్మ చేతికి ముక్కు లేకపోతే? చెప్పండి, అవి ఎక్కడి నుంచి సంపాదించుకున్నాడు ఈ అక్రమాలు? అతను లగ్జరీ జీవితానికి తెలుసా? కాంగ్రెస్లో ఉన్న కాడి నుంచి కౌన్సిలర్ టికెట్లు అమ్ముకున్నాడు, చైర్మన్ టికెట్లు అమ్మారు, ఎమ్మెల్యే టికెట్లు అమ్మారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పుత్రుడు నేను తండ్రి కన్నా ఎక్కువ తీసిపోవాను అని తండ్రి కన్నా 10 ఆకులు ఎక్కువ తిన్నానన్నట్టుగా మొదలుపెట్టాడు. అటెండర్ ఉద్యోగం కానించి పెద్ద ఉద్యోగాల దాకా పోస్టింగ్ లేపిస్తానని, ట్రాన్స్ఫర్లు చేయిస్తాను. అలాగే త్రిబుల్-ఐటీ ఒంగోలులో వచ్చినప్పుడు ఎంతమంది ఉద్యోగాల దగ్గర ఒక ఉద్యోగానికి 5 మంది దగ్గర వసూలు చేసావు. నువ్వు ఒక బృందాన్ని పెట్టి, చీకటి బృందాన్ని పెట్టి ఆ రోజునే డబ్బులు ఉద్యోగాలు ఇప్పిలేదు. 5 మందిలో ఒకరికేగా ఉద్యోగం వచ్చేది. మిగతా 4 ఆ డబ్బులు ఇయ్యండయ్యా, మాకు ఉద్యోగం రాలేదు కదా అని మధ్యవర్తుల్ని అడిగినప్పుడు ఆ మధ్యవర్తులుకి డబ్బులు నువ్వేమన్నా రిటర్న్ చేసావా? పుత్రరత్నం గారిని మీ ద్వారా అడుగుతున్నా. ఆ ఐటీ ఉద్యోగాల విషయంలో మనీ సేకరించిన ఒక పెద్ద మనిషి, రిజిస్ట్రార్ ఆఫీసులో పనిచేసే ఒక నాయుడు, మీ దెబ్బ తట్టుకోలేక, నీ పుత్రుడు చేసిన నిర్వాకాలు తట్టుకోలేక, నిరుద్యోగులకి సమాధానం చెప్పలేక చనిపోయాడు హార్ట్ స్ట్రోక్తో హాస్పిటల్లో. నీ గురించి ఎంతమంది చనిపోయారో తెలుసా? నిన్ను రాజకీయాల్లో యువజన కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయ్యేదాకా నిన్ను ఆర్థికంగా అన్ని రకాలుగా ఆదుకున్నా. నీ మిత్ర బృందాన్ని కూడా సూసైడ్ చేసుకునే పరిస్థితి నువ్వు చేసావు. నీ వారసత్వాన్ని కొడుకు కూడా పునికి పుచ్చుకున్నాడు. మీకు గుర్తు చేస్తా ఉన్నా మళ్ళీ బుచ్ ప్రభాకర్ రెడ్డి పరిస్థితి ఏంది? తర్వాత బాపట్ల హనుమంతరావు, ఆయన ప్రతి కార్యక్రమానికి డబ్బులు ఇచ్చేవాళ్ళు నీకు. అతనికి మున్సిపల్ చైర్మన్ పదవి ఇచ్చి ఆయనకి బాకీ ఇవ్వాల్సిన కోట్లాది రూపాయల్ని ఎగ్గొట్టావు. బాపట్ల హనుమంతరావు మున్సిపల్ చైర్మన్ చేసేవే కానీ మీ మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు. అతన్ని కుర్చీలో కూర్చోబెట్టేవు కానీ అతనితో ఒక అటెండర్తో కూడా మంచిళ్ళు ఇప్పించుకోనీకుండా చేసావు. నీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని, నీ రాజ్యాధికారాన్ని అడ్డం పెట్టుకొని అటెండర్ నుంచి కమిషనర్ దాకా నీ గుప్పిట్లో పెట్టుకొని ఇంటి దగ్గర ఫైల్స్ క్లియరెన్స్ చేయించిన గనుడివి నువ్వు. నిన్నవా మేయరు అదే పందాన్ని, నువ్వు అనుసరించిన పందాన్ని నీ పుత్రరత్నం అదేవిధంగా మున్సిపాలిటీలో చేయలేదా? ప్రజానికని తెలియదా? మున్సిపాలిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, శానిటరీ మేస్టర్లు ఇప్పిస్తానని మనిషి దగ్గర 2 లక్షలు వసూలు చేయలేదా నీ పుత్రరత్నం? కరెంటు శాఖ మంత్రిగా ఉన్నావు. షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టులు ఒంగోలుకి నువ్వు ఎమ్మెల్యేవే, కానీ మంత్రిని అనే అహంని అడ్డం పెట్టుకొని ఒంగోలే కాదు, ప్రకాశం జిల్లానే కాదు, రాష్ట్రంలో అన్ని సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్లు 1000కి పైగా నీ కొడుకు 7 లక్షల రూపాయలు వసూలు చేసి హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో పెట్టుకొని 1000 కోట్లు గడించాడా లేదా? నీ కొడుకు గురించి చెప్పాలంటే చెప్తున్నాను కదా, నీ కొడుకు 2 రోజుల నుంచి బెదిరింపులకి పాల్పడుతున్నాడు. భయపడను, బాలనాగేంద్ర భయపడేది లేదు, నేను భయపడే మనిషిని కాదు, నా కుటుంబ నేపథ్యం ఎవరికి తల ఉంచేది కాదు, భయపడదు. నేను యాదవ్ కులంలో పుట్టా, నువ్వు జనసేన పార్టీలో చేరావు. నీ సామాజిక వర్గాన్ని ఎవరైనా ఒక్కరు చేర్చేవా? కనీసం మెంబర్షిప్ ఇప్పించావా? నువ్వు నీ కొడుకు నీ సామాజిక వర్గాన్ని వైసీపీలో పెట్టి నేను వైసీపీకి వచ్చేస్తా, ఈడ
నా మైనింగ్ కార్యక్రమాలు, నా అక్రమాలు సరి చేసుకొని చివరిలో వస్తా, మీరందరూ జగన్ దగ్గర ఉండండి అని చెప్పి ఫోన్లు చేయిస్తా ఉన్నది వాస్తవా కాదా? నువ్వు వైసీపీ కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం నాయకులతో అంటకాగుతూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరులో షికారులు చేస్తూ విదేశాలకు ఫ్లైట్లో వెళ్తూ వారితో కొన్ని వందల సార్లు ఫ్లైట్లో తిరిగి పార్టీని నువ్వు ఉన్న పార్టీలో ఉన్న సీక్రెట్లన్నీ తెలుగుదేశం పార్టీ నాయకులకి చెప్పలేదా? నీ ఆత్మను పరిశీలించుకో బాలినేని. నన్ను కాదు నువ్వు సస్పెండ్ చేయించేది, నిన్ను సస్పెండ్ చేయించాలి. వైసీపీ గవర్నమెంట్లో రెండోసారి మంత్రి పదవి ఇప్పిస్తానని నీ కొడుకు ఎంతమంది ఎమ్మెల్యేల దగ్గర తీసుకోలేదు? మన జిల్లాలో 2 ఎమ్మెల్యేల దగ్గర డబ్బులు తీసుకున్నాడు కదా. ఒక నా సామాజిక వర్గం బొర్రా మధుసూదన్ దగ్గర, ఇంకో మా కాపు సామాజిక వర్గం సోదరులు దగ్గర తీసుకున్నావు. ఈ డబ్బులన్నీ నువ్వు రిటర్న్ ఇవ్వలేదు. నీ కొడుకు ఈకిపోగా బ్రాహ్మణుల స్థలం అక్రమంగా రిజిస్టర్ చేయించుకొని దానిని జమ చేసావు. అది ఇవాళ బ్యాంకు లోన్ కాదు కదా, పక్కింటోడు అప్పు కూడా ఈడు ఆ కాగితం చించుకోవడానికి కూడా పనికిరాదు. ఆ కాగితం నాలుగు తుడుచుకోవడానికి కూడా పనికిరాని కాగితాలు, అటువంటి విలువలేని డాక్యుమెంట్లు పెట్టావు. ఇలాంటి డాక్యుమెంట్లు ఎన్నో ఉన్నాయి. ఒకటే చెప్తున్నాను, బాలినేని మిస్టర్ యువనాయకుడు అని చెప్పుకుంటా రాష్ట్రంలో సీఎం గారితో, డిప్యూటీ సీఎం గారితో మాకు చాలా సంబంధాలు ఉన్నాయని ఒక చీకటి బృందాన్ని తిప్పుతూ ఉన్నావు రాష్ట్రం అంతా. ఒక జనసేన పార్టీ పదవులనే కాదు, రాష్ట్రంలో ఏ పనులైనా సరే చక్కబెడతాను. ఎంఆర్ఓ ఉద్యోగాలేంది, ఆర్డీఓ ఉద్యోగాలేంది, సబ్ కలెక్టర్ లేందని ఫైల్స్ తీసుకొని తిప్పుతూ ఉన్నావు కదా. అవన్నీ ఇంటెలిజెన్సీ దగ్గరున్నాయి. ఇంటెలిజెన్సీ నిఘా వర్గం పరిశీలిస్తూ ఉంది. గుర్తుపెట్టుకోండి, జనసేన పార్టీ వల్ల ఒంగోలు కొత్తగా ఏర్పడిన ఒంగోలు జిల్లాకి బాలినేని కుటుంబం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఒంగోలు అద్దంకి నుంచి నిన్న కందుకూరు దాకా ఒక జిల్లా ఏర్పాటు చేశారు. బాలినేని కుటుంబంతో ఈ జిల్లాలో పట్టు లేదు. కొద్దిగా గొప్ప పట్టుంటే వాళ్ళ సామాజిక వర్గం మార్కాపురం జిల్లాలో ఉంది. అక్కడికి పెట్టండి కూటమి నాయకుల్ని. నేను చేతులెత్తి వేడుకుంటున్నా, వారి సామాజిక వర్గం అక్కడ ఉంది కాబట్టి అక్కడ కూటమి ప్రభుత్వం బలపడటానికి అక్కడ పెట్టండి. వైజాగ్ నుంచి పశ్చిమ గోదావరి, గుంటూరు జిల్లా, ప్రకాశం జిల్లా, నెల్లూరు జిల్లాలో నీ అక్రమ మైనింగ్లు ఎన్ని లేవు? నేను ఒకటే అడుగుతున్నా, నిన్న నా మీద పెట్టిన మిత్రులందరికీ, ఒరే నాయనలారా, సోదరి మల్లారా, నేను నా మీద వ్యక్తిగతంగా అరుణా మేడం మీకు 2000 ఎలక్షన్ల ముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి మీకు నాలాగా వాగ్వివాదాలు జరగలేదా? మీ మీద కేసులు పెట్టలేదా? మీ కేసులు మొన్న రాజీ చేశాడు బాలినేని శ్రీనివాసరెడ్డి, నీ దాని మీద ఉన్న కేసు. అలాగే జనసేనలో పార్టీలోకి వచ్చి బాలినేని శ్రీనివాసరెడ్డి 20 నెలలు దాటుతుంది. కూటమిలోకి వచ్చావు కదా. నువ్వు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కూటమి నాయకులు, తెలుగుదేశం జనసేన పార్టీ మీద నాయకుల మీద పెట్టిన కేసులు ఈ రోజుకి విత్డ్రా చేయించలా ఉన్నాం కదా. మనమందరం సోదరమణులం కదా, కలిసిపోయాం కదా, విత్డ్రా చేసుకుందామని అడుగుతున్నారన్న. ఏం చేద్దామంటే తల అడ్డంగా ఊపాడు. అంటే దాని అర్థం ఏంది? విత్డ్రా అవ్వద్దని. అంటే ఇంకా వాళ్ళని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్న కూటమిలో నాయకుల్ని. నీ బ్లాక్మెయిలింగ్కి ఎవరు భయపడరు, చింతంత బాధపడే పరిస్థితే లేదు. కూటమి నాయకులందరూ గమనించాలి. ఇతనికి ఈరోజు ఇక్కడుండి నేను వైసీపీకి వస్తానని వారి ఆఫీసు నుంచి ఫోన్లు చేయిస్తూ ఉన్నాడు. జగన్ దగ్గరికి రాయబారాలు పంపిస్తూ ఉన్నాడు. అతని నైజం ఎక్కడి దాకెందుకు? 14-19లో చూశారు. టీడీపీకి అధికారంలో రాగానే 4 వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి పంపించి నువ్వెంత తీసుకున్నావు? 50 కోట్లు తీసుకోలేదా?
నేను పత్రికాముఖంగా అడుగుతున్నా, 5 ఎమ్మెల్యేలు పంపించి నువ్వు 50 కోట్లు తీసుకున్నావు, అది తెలీదా? అలాగే మీరు జనసేన పార్టీకి ఈ రోజుకి ఒంగోలే కాదు ప్రకాశం జిల్లాగా రాష్ట్రంలో ఎక్కడా ఉపయోగపడలా. కేవలం మైనింగ్ కార్యక్రమాల కోసం నీ అక్రమార్జన్ని సంపాదన గుట్టురట్టు కాకుండా ఉండటానికే నీ కొడుకు మీద నీ మీద నీ వియ్యంకుడి మీద కేసులు రాకుండా ఉండటానికే జనసేన పార్టీలో చేరావు. కాబట్టే నువ్వు జనసేన పార్టీలో చేరి హైదరాబాద్లో విలాసవంతమైన జీవితం గడుపుతూ ఎప్పుడో ఒకసారి వచ్చి నాలాంటి వాళ్ళ మీదతో నన్ను ముందుకు నెట్టి ప్రెస్ మీట్లు పెట్టించావు, ప్రగల్భాలు పలకిచ్చావు. నువ్వు శ్రీకర విలాసులో తోలిన మట్టి ఐరన్ ఓర్ మట్టి, ల్యాండ్ ఫిల్లింగు 12 అడుగులు చేశారు. అది నీ సంస్థ. ఐరన్ ఓర్ మట్టి అది శాంపిల్స్ తీపించాలి. మైనింగ్ డిపార్ట్మెంట్ని కూడా నేను రేపు అడుగుతున్నా, ఈ శాంపిల్స్ తీసి ఆ మట్టి ఐరన్ ఓర్ మట్టి కొండ ప్రాంతానికి ఎర్జల్లా కొంజేడు గ్రామాలకు సంబంధించిన మట్టిని నువ్వు ఫిల్లింగ్ చేసుకొని ఐరన్ ఓరుని రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాన్ని గండి కొట్టలేదా? ఇంకా చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాను కదా, పెద్ద బాల శిక్ష నీది, చిన్న బాల శిక్ష పుత్రుడిది. నేను ఒకటే చెప్తున్నా, సురేష్ ఆయన్ను నాలిక చీలుస్తానన్నావు బాలినేని మీద మాట్లాడితే. రైట్, నువ్వు బాలినేని దగ్గర బజార్ రౌడీగా ఉండాలని నిర్ణయానికి వస్తే అట్టావి చెయ్యి. నువ్వు సొంతడివే కదా, నేను సంతోషిస్తా. బయట వాళ్ళు చేసే కాడికి నువ్వే చేసావు అనుకో, వానిల మనోడే చేసాడురా, వాడికి మైనింగ్లో షేర్ ఇచ్చాడు, 3 కోట్లు నెలకు వస్తుంది అని సంతోషపడతా. అంతేగాని 3 రోజుల నాడే 3 లక్షలు తీసుకున్నావు టెన్షన్ పడి ఆ 3 లక్షలు మాఫియా కోసం మాట్లాడేవని, మెహర్బానీ కోసమని నాకు తెలుసు, నీ ఫ్రెండ్స్ అందరికి కూడా తెలుసు. నువ్వు దానికి పాల్పడగాకు. నెల బాలినేనికి 50 కోట్లు వస్తుంది మైనింగ్లో. దాంట్లో వాటాలు అడగండి, దాంట్లో షేర్లు అడగండి. మీరందరూ కూడా బాగుపడతారు. మీరు కూడా బాలినేనిలాగా విదేశాలకు ఫ్లైట్లో వెళ్ళి మీ కుటుంబాలతో పోయి రండి. అంతేగాని బాలినేని ఫ్లైట్లో పోతుంది ఆయన షికార్లకు కాదు, క్యాషినోకి ప్యాకాట్కి వాటికి వెళ్తుంటాడు. నమ్ముకున్న వాళ్ళకి ఎప్పుడు చేయవు, అవతల వాళ్ళకి పనులు చేసి వాళ్ళ దగ్గర పైసలు తీసుకుంటూ నిన్ను నమ్ముకున్న వాళ్ళని రోడ్డుని పడేస్తావు. ఇది నీ నైజం. ఇంకా ఏమన్నా చెప్పాలంటే నీ గురించి రోజు నేను వస్తా, మీ ఇద్దరు రండి, నీ తండ్రి కొడుకులు రండి చర్చా వేదికల మీదకి. ఇంకొకడు మలగా రమేష్, నువ్వు ఒక అలగా రమేష్ 21లో కార్పొరేటర్గా గెలిచిన కానించి 24 దాకా ఇదే బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇదే వారి పుత్రరత్నం ప్రణీత్ రెడ్డి నిన్ను కార్పొరేటర్గా అసలు చూశారా ఏనాడైనా? మున్సిపల్ ఆఫీసులో నీకు సంబంధించిన పనులు ఏమన్నా చేయించారా? కానీ కూటమి ఎమ్మెల్యే మీద అబ్బో నా పనులు చేయలేదు, ఈయనొక్కడే శ్రీకృష్ణదేవరాయలు సంతతిలాగా కృష్ణదేవరాయలు పేరు పెట్టడానికి ఒప్పుకోలేదు అని బాధపడ్డావు. ఏమి అప్పుడు 4 సంవత్సరాలు ఆ రోజు గుర్తుకు రాలేదా? పార్కు పెడదాం, కృష్ణదేవరాయలు పేరు పెడదాం, విగ్రహం పెడదామని. అప్పుడు నీ విగ్రహం పెట్టుకుందాం అనుకున్నావా ఏంది? ఒళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడు. నువ్వు నీ రాజకీయ అనుభవం నా ముందు పనికిరావు పప్పులు. ఇంకోడు గోలి తిరుపతిరావు, వాడంతా గోల. చిన్నప్పుడు హోంగార్డుతో మొదలైందిరా నీ జీవితం. ఇవాళ నువ్వు కోటేశ్వరుడు ఎలా ఏమో నాకు తెలుసు. నీ జాతకం పుస్తకం కూడా చదువుదాం. నువ్వు రా సింగిల్గా, నువ్వేమేమి చేసి ఏమేమి ఎదవ పనులు చేసి కోటీశ్వరుడు అయ్యావో. నేను కొడుకు డబ్బులు ఇచ్చావు కదా, 1 కోటి రూపాయలు, ముందు అవి వసూలు చేసుకో. డబ్బులు ఇవ్వడుగానే మైనింగ్ రాయించుకో నాయన. గోలి నా సోదరుడివే, నువ్వు కూడా బీసీ సోదరుడివే. గోలి నువ్వు ఇబ్బంది పడుతున్నావు నాకు తెలుసు. 1 కోటి రూపాయలు ఇచ్చావు, ఆ 1 కోటి రూపాయలు తాలూకా మైనింగ్ రాయించుకొని నీ దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఉంది కాబట్టి మైనింగ్ కార్యక్రమాలు చేసుకో. ఇంకొక సోదరులు ఉన్నారు, యనమల నాగరాజు, జడా వెంకటేష్,
వీళ్ళని బాల్లేని దగ్గర బెట్టింగ్ బాబులు జోదాలు ప్యాకెట్లు ఆడిస్తూ అధికారాన్ని చలాయిచ్చే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసే వ్యక్తులు మీరా నా గురించి ప్రెస్ మీట్లో కూర్చునేది? రైట్, రెడీ, కంటిన్యూగా రావాలన్నా కూడా రెడీ. నాగరాజు నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను డబ్బులు ఇచ్చాడా? రమ్మను, ఏ గుళ్ళో ప్రమాణం చేద్దాము. రమ్మను. హాస్పిటల్లో ఉంటే చూడటానికి కూడా రాలేదు. డిశ్చార్జ్ చేసేటప్పుడు డిస్కౌంట్ చెప్పమన్నా కూడా చెప్పలేదు. అలాంటి నీచమైన మనిషి బాలినేని ఏం మాట్లాడతావు? మీకు పైసలు ఇచ్చారని కార్పొరేట్లు అందరూ చెప్పారు కదా, అందరూ చెప్పారు. యాడ్ నుంచి వచ్చిందా బాలినేనికి ఈ ఆదాయం? యాడ్ నుంచి వచ్చింది? వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చిన ఆస్తులు ఏమైనా అమ్మాడా? అన్నీ అక్కడే ఉన్నాయి. ఏం అమ్మలా? ఈ డబ్బులన్నీ యాడ్ నుంచి వచ్చినాయి. ప్రకాశం జిల్లాలో కౌన్సిలర్ టికెట్ ఇప్పిస్తానని, కార్పొరేటర్లు ఇప్పిస్తామని, మేయర్లు ఇప్పిస్తామని, చైర్మన్లు ఇప్పిస్తామని, ఎమ్మెల్యేలు ఇప్పిస్తామని, ఎమ్మెల్సీలు ఇప్పిస్తామని, మంత్రులు ఇప్పిస్తామని, జడ్పీ చైర్మన్లు ఇప్పిస్తామని అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి మీకు పెట్టాడు. మీకు పెట్టిందంతా 10 పైసలు, 50 పైసలు ఇంట్లో ఇస్తాడు. వియ్యంకుడికి వ్యాపారానికి 40 పైసలు అతను ఎంజాయ్ చేస్తా, అతను సుఖాలు అనుభవిస్తా తిరుగుతుంటాడు. అది తెలుసుకుంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్ స్టాండ్ ఎదురుగా, కర్నూల్ రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099, ఐ హాస్పిటల్ నంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramanarsinghome.com, ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.